హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్ శ్రావణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటో చెప్పేసానండి. గోంగూర పచ్చడి విధానం నోరూరించే టేస్ట్తో మీ ముందుకైతే తీసేసుకొచ్చానండి. సో గోంగూర ఆకుని అయితే చించేసుకున్నాం మేము అయితే. సో ఇంకేంటి, ఆకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఆనియన్స్, ఒక టమాటా తీసేసుకుని కడిగేసుకొని మంచిగా కట్ చేసేసుకుందామండి. నిలువుగా సన్నంగా కట్ చేసేసుకుందాం. సో ఒక చిన్న టమాటా ముక్క అయితే కట్ చేసేసుకుందామండి. సో కట్ చేసుకున్నాం టమాటా ముక్క కూడా. సో ప్యాన్ అయితే పెట్టేసాం, ఆయిల్ అయితే వేడెక్కాలి కదా. సో ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఇంకేముంది, ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. సో గోంగూరాకైతే వేసేసుకుందాం అన్నీ. గోంగూరాకైతే వేసేసుకున్నామండి, మంచిగా వేయించేసుకుందాం. ఆనియన్స్ అయితే నేను ఇందులోనే వేసేస్తానని, మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఆనియన్స్ వేసేసి వేయించుకుంటాను గోంగూరాకైతే. సో ఆనియన్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను ఇదైతే వేయించేసుకుంటాను. సో మంచిగా వేయించేసుకున్నానండి. దగ్గరికి వచ్చేలాగా మీరు కూడా వేయించేసుకుండోయ్, నీట్గా దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటూ మధ్య మధ్యలో స్టవ్ స్లిమ్లో పెట్టుతూ మంచిగా దగ్గరికి వచ్చేలాగా వేయించేసుకున్నాం. ఇంకేంటి, పక్కన పెట్టేసుకుందామండి. బౌల్లో తీసుకొని ఒక మిర్చి తీసుకోండి, ఒక 20 మిర్చెస్ అట్లా తీసుకోండి. నేనైతే ఆకుకు సరిపడా తీసుకుంటాను. మీలో మిర్చి కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో మీకు తగ్గట్టుగా తీసుకోండి. నేను ఇంకేంటి, మిర్చీస్ అయితే వేయించేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే పోసేసుకొని మంచిగా వేడెక్కినాక మిర్చీస్ అన్నీ వేసేసాను. మంచిగా వెయిట్ చేసేస్తున్నాను. ఇట్లా వేయించేసుకోండి, భలే టేస్ట్తో అయితే ఉంటుందండి. ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. నోరు అయితే చేదు ఉంటుంది కదా వాళ్ళకి. సో అట్లేం లేకుండా మంచిగా ఈజీగా అయితే తినేస్తారండి. మంచిగా వేయించుకొని ఆ టేస్టే వేరే అసలు కదండి. గోంగూర పచ్చడి అంటే పులుపుగా కమ్మగా భలే అనిపిస్తుంది. నోరు బాగాలేనప్పుడు అయితే గోంగూర పచ్చడినే ద బెస్ట్ ఆప్షన్ కదండి. కామెంట్ చేయండి మీరేం తింటారు. ఫీవర్ వచ్చినప్పుడు నోరు అయితే బాగుండదు. సో మీరేం తింటారు. మంచి టేస్టీ కోసం అయితే గోంగూర పచ్చడి అయితే భలే ఉంటుందండి. సో ఇంకేంటి, అయిపోయింది. అవి కూడా వెయిట్ చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. సో మిక్సీ జార్ అయితే తీసుకున్నామండి. సో అందులో గోంగూరాకు, మనం వేయించుకున్న గోంగూరాకు ఉంది కదా, సో అదైతే వేసేసాం. మనము మంచిగా వేయించుకున్న మిర్చి అయితే ఉంది కదా, గోంగూర మధ్యలో వేసేసుకుందామండి. సో మంచిగా గ్రైండ్ అవుతాయి. సో చూడండి, నేనైతే అవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మంచిగా మిక్సీ జార్లో తీసేసుకొని వాటి పైన కూడా మళ్ళీ గోంగూర ఆకైతే వేసేసుకుందాడి. చూడండి, గోంగూరకైతే వేసేసుకుంటున్నాం. సో టేస్ట్ అయితే, గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, సరేనా. గోంగూర ఆకు వేసేసుకున్నాం. ఒక 4-5 వెల్లుల్లిలు అయితే తీసేసుకుందామండి. ఆ వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం. వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం. సో మనకి ఇంకేముంది, టేస్ట్కి సరిపడా ఏంటి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసేసుకున్నాం. మంచిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారని విన్నాను. సో మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసేసుకుని మంచిగా కొంచెం జీలకర్ర చల్లుకొని అట్లా మిక్సీ పట్టేద్దామండి. మధ్యలో మనం ఏంటి, మిక్సీ కలపాలి. ఎందుకంటే మిర్చి గ్రైండ్ అయ్యాయా లేదా అని చూస్తూ మనమైతే అది ఓపెన్ చేస్తూ కలుపుకుందామండి. ఎందుకంటే మంచిగా గ్రైండ్ అవ్వాలి కదా. సో చూడండి, మిక్సీలు ఎంత మీకు వీలైనంత మెత్తగా పట్టుకోండి, మధ్యలో కలుపుకోండి. అట్లా కలిపేసుకొని మీకు తగ్గట్టుగా క్వాంటిటీ చూసేసుకోండి. ఎట్లా అంటే, మీరు కొంతమంది బాగా మిక్సీ అవ్వనివ్వరు, నార్మల్గానే అవ్వనిస్తారు. సో నేనైతే మెత్తగానే పట్టుకుంటానండి. ఎందుకంటే టేస్ట్ అయితే నాకు భలే ఇష్టం. అట్లా మెత్తగా పట్టుకొని అన్నంలో కలుపుకొని తింటా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. గోంగూర ఫ్లేవర్ అయితే పిచ్చిగా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయమని చెప్పాను కదా. అస్సలు మర్చిపోకండి, అస్సలు బోరింగ్గా ఉండదు మన వీడియో. క్వాంటిటీ చెప్తూనే కొంచెం కామెడీగా చెప్తాను నేను, ఏమైతే అనుకోవద్దండి, ఓకేనా. చూడండి, మధ్యలో కలుపుకుంటున్నాను నేను. మీరు కూడా కలుపుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మిక్స్ అవ్వాలి కదా. అవి కరెక్ట్గా క్వాంటిటీగా మనం వేసిన మిర్చీలు అయితే మిక్సీ అవ్వాలి కదా. సో ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎట్లా నోరుకి టేస్ట్ అయితే అనిపించదు. గోంగూర అయితే పులుపుగా గమ్మత్తుగా ఉంటుంది కదండి. సో అలా అయితే బెస్ట్ క్వాంటిటీ.
సో ఇంకేముంది, మిక్సీ అయితే అయిపోతుంది చూడండి. అట్లా గ్రైండ్ చేసేసుకొని సో బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుంటున్నాం. సో బౌల్లో అయితే తీసి పెట్టేసుకుంటున్నాం చూడండి. నేనైతే పోపు వేయనండి. మీరు ఎంతమంది పోపు వేస్తారో కామెంట్ చేయండి. నాకు పోపు వేయకుండా తినడం అంటేనే ఇష్టం. మీలో ఎంతమంది పోపు వేయకుండా తింటారో కామెంట్ అయితే చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లానే గంట సింబల్ అయితే కొట్టడం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టండి. మన డైలీ లాంగ్ మన వంట వీడియోస్ అయితే చూసేయండి. లాంగ్ వీడియోస్ అయితే చూసేయండి. ఓకేనా? షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయండి, ఫన్నీ ఫన్నీ వీడియోస్. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.